श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवतां। श्रीचक्रबिन्दुनिलयां रहोयागसमर्चितां श्रीविद्यादेवतां वन्दे श्रीमत्त्रिपुरसुन्दरीम्। अब्धिकन्यासमाश्लिष्टम् अर्धिलोकजनाश्रयं सर्वविघ्नहरं वन्दे सिद्धिलक्ष्मीगणेश्वरं। అగస్త్యుల వారు తపస్సు చేసి అంతకుముందు ఉపదేశించిన వాటినన్నింటినీ కూడా చక్కగా విచారణ చేసి ఇన్ని చెప్పారు. లలితా రహస్యనామాన్ని నాకు ఇది చెప్పలేదు. దీనికి కారణం ఏమై ఉండవచ్చు? ఆయన మర్చిపోయారా? ఆయనకి తెలియకనా? సర్వజ్ఞుడు కాబట్టి హయగ్రీవుల వారికి తెలియకపోవటం ఉండదు. మర్చిపోయారా? అంతటి మహాత్ముడు మర్చిపోతారా? సాక్షాత్ అమ్మవారి నుంచి ఉపదేశం పొందినటువంటి మహాత్ముడు హయగ్రీవుల వారు. పోనీ నాకు అర్హత లేదా? నేను భక్తుణ్ణి కాదా? ఈ విధంగా అన్నీ విచారించి ఏమో సమయం ఇంకా అనుకూలించలేదు, ఎందుకంటే నాకు అర్హత లేదు అన్నా కూడా గురువు శిష్యుడికి ఆ యోగ్యతని ప్రాప్తింపచేసి మరీ బోధిస్తారు శ్రద్ధాలు అయినటువంటి వారికి. కాబట్టి అగస్త్యుల వారి యందు ఆ శ్రద్ధ లేదు అని చెప్పలేము. అగస్త్యుల వారి యందు ఆ శ్రద్ధ ఉంది. అలాంటప్పుడు నాకు ఆ అర్హత రాకపోయినా కూడా అర్హతని కల్పించి మరీ నాకు ఉపదేశించి ఉండేవారు. కాబట్టి ఇవేవి కారణాలు కాదు. సమయం అనుకూలించి ఉండకపోవచ్చు, ఆయనకు సమయము సరిపోకపోయి ఉండవచ్చు. అందుకని ఇప్పుడు అడుగుదామని చెప్పి అడిగారు. దాదాపు 10 మంత్రాల వరకు కూడా అగస్త్యుల వారు ఆయన తన మనోవ్యత ఇక్కడ తెలుస్తుంది. మీరు గమనించండి కొన్ని సారూప్యతలు. భగవద్గీత మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా అర్జునుడిని మాట్లాడనిచ్చారు. అడుగు ఇంకేమేమి చెప్తావో చెప్పు. అన్నీ చెప్పాడు. ధర్మం చెప్పాడు, నీతి చెప్పాడు. అయ్యో ఇప్పుడు మన యుద్ధంలో వీళ్ళందరినీ చంపేసేస్తే స్త్రీలు అనాథలైపోతారు, కులం భ్రష్టమైపోతుంది, పిండోదకాలు ఇచ్చేవాళ్ళు ఉండరు, అందుకని పితరులు అధోగతిని పొందుతారు, పితృదేవతలు. అబ్బో ఎన్ని నీతులు, ఎన్ని ధర్మశాస్త్రాలు అర్జునుడు చెప్పాడు. అన్నీ చెప్పనిచ్చి చివరికి క్లైబ్యం మాస్మగవ పార్థనైతత్వయుపపద్యతే. క్లైబ్యము క్లీభభావము, క్లైబ్యం క్లీబత్వం అంటే నపుంసకత్వం అని చెప్పి ఒక్క మాటతోటి ఎందుకలా నపుంసకుడిలాగా ఏడుస్తావు అని చెప్పి ఒక్క మాటతోటి తక్కువని కట్ చేశారు. అలాగే ఇక్కడ అగస్త్యుల వారు తన వ్యధ 11 మంత్రాల్లో వెళ్ళగక్కారు. నాకు ఆ యోగ్యత లేదా అంటే తనలో ఉన్నటువంటి అంతర్మథనము వ్యక్తీకరించారు అగస్త్యుల వారు. భగవద్గీతలో అర్జునుడి యొక్క దుఃఖం, అది విషాదం. ఆ విషాదానికి కారణం ఏంటి? నా వాళ్ళు, అహం మమ, మమత్వం, అనురాగం. అయ్యో నా వాళ్ళు నన్ను పెంచారు, నాకు నేర్పించారు, విద్యాబుద్ధులు చెప్పారు, ఇన్ని చెప్పారు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు గోరుముద్దలు తినిపించాడు భీష్ముల వారు. ఇవన్నీ అంటే నా వాళ్ళు, అహంకారము, మమకారము. కానీ అగస్త్యుల వారికి ఇవి లేవు. అందుకని అక్కడ దుఃఖం లేదు. చూడండి, అగస్త్యుల వారు అడగటంలో ఆత్మ విచారణ ఉంది. ఇది బోధింపకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనేటువంటి విశ్లేషణ ఉంది తప్ప దుఃఖం లేదు. అక్కడ పరిస్థితిలో కూడా భిన్నత. అక్కడ అర్జునుడికేమో పరిస్థితి ఏంటంటే యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ అగస్త్యుల వారి తపస్సు చేసి విచారణ చేసి నాకు లలితా సహస్రనామం బోధింపబడకపోవడానికి కారణం ఏమై ఉండవచ్చు అని ఊహించేటప్పుడు భిన్నమైనటువంటి ఊహలు వస్తూ ఉంటాయి. ఆ భిన్నమైనటువంటి అభివ్యక్తమైనటువంటి ఆ వ్యూహలని అగస్త్యుల వారు యథాతథంగా అంటే మనలో మనం మాట్లాడుకున్నట్లుగా ఎదుటి వాళ్ళకి చెప్తాను చూడండి. అంటే గట్టిగా థింకింగ్ అలౌడ్ అంటాం ఇంగ్లీష్లో. బుర్రలో ఉన్నటువంటి దాన్ని బయటికి కక్కేస్తూ ఉంటాం. ఇలా ఉండొచ్చా, అలా ఉండొచ్చా అని. అగస్త్యుల వారు ఆ విధంగా ఉంది. సో ఎక్కడ చూసినా కూడా గమనించండి. ఈ రెండే కాదు, ఇంకొక దృష్టాంతం కూడా తీసుకోవచ్చు. యోగ వాసిష్టం. రాముడు ఏడ్చారు. దాదాపు 14 సంవత్సరాలు కూడా ఇంకా రాలేదు శ్రీరాముడికి. ఏడ్చారు, చాలా రోజులు ఏడ్చారు. ఆ సందర్భంలో ముందు ఆయన మనోవ్యధనంతా కూడా వెళ్ళగక్కనిచ్చి అప్పుడు విశ్వామిత్రుడు ఒక మాట అన్నారు. దశరథుడు చెప్పిన తర్వాత ఈ మాత్రం దీనికి సమాధానం నీ కులగురు అయినటువంటి వశిష్ఠుల వారే చెప్తారు, ఆయనకంటే ఇది చెప్పగలిగినటువంటి వాళ్ళు, దీనికి సమాధానం చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరు అని.
సో రాముడు ఏడిస్తే యోగ వాసిష్టం వచ్చింది. భగవద్గీతలో అంటే అర్జునుల వారు ఏడిస్తే మహాభారతంలో భగవద్గీత వచ్చింది. అగస్త్యులు వారు అడిగితే లలితా సహస్రనామం వచ్చింది మనకి. ఇలా మహాత్ముల యొక్క దుఃఖము లేదా తపన, వాళ్ళ తపస్సు యొక్క ఫలం ఏంటి అని అంటే మానవాళికి మేలు కూర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధ వస్తోంది ప్రతి సందర్భంలో కూడా. సో ఈ 3 సందర్భాలు చాలదా? ఇంకా మీకు తెలిసిన ఇంకా చాలా దృష్టాంతాలు కూడా ఉండి ఉండవచ్చు. ప్రశాంతంగా ఉన్నప్పుడు విచారణ చేయండి, మీకే బోధపడతాయి. సో దానికి సూతుల వారు చెప్పారనమాట. ఈ విధంగా అడగబడినటువంటి హయగ్రీవుల వారు మునినా కుంభజన్మనా ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. చక్కగా సంతోషించినటువంటి వారే. అబ్బాయి ఎంత చక్కగా విచారణ చేసి, అగస్త్యుల వారు అప్పటికే ఆయన శ్రీవిద్యా ఉపాసకుడు, తపస్సు చేసినటువంటి వ్యక్తి. అగస్త్యుడు అనేటువంటి నామధేయం కలగటంతో ఆయన తపశ్శక్తితో అప్పటికే వింధ్యా పర్వతం యొక్క గర్వాన్ని అణిచినటువంటి వారు. అంత తపస్సంపన్నుడు ఆయన. అంత తపస్సంపన్నుడు ఇంత వినయంగా అడిగితే హయగ్రీవుల వారికి చాలా సంతోషం వేస్తుంది. హయగ్రీవుల వారేంటి, ఏ గురువుకైనా కూడా అంత గొప్ప శిష్యుడు ఉండి లభించి పరిప్రశ్న చేయడం చేస్తే ఏ గురువు సంతోషించరు? అలాంటిది సాక్షాత్ అగస్త్యులంతటి వారు ఇంత విశ్లేషణ చేసి విశ్లేషణాత్మకంగా అడిగితే హయగ్రీవుల వారికి ఆనందం కలిగింది. అందుకని ప్రహృష్టో వచనం ప్రాహ. హృష్ట అంటే హర్షణ, సంతోషం. ప్రహృష్ట అంటే ప్రకృష్టేన హర్ష, అంటే విశేషంగా, అంటే అంత సంతోషించారని చెప్తాను చూడండి, బాగా సంతోషించారని చెప్పి ఉపమానం చెప్తాం కదా, అది. సో అంత అని చెప్పడానికి సరిపోదు. ప్రహృష్ట అనేది ఒక సంస్కృతంలో చక్కటి పదం. ఏం చెప్పారు అనేటువంటిది ఇంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. దానికి భాష్యంతో సహా చెప్పుకుని హయగ్రీవుల వారు 12వ శ్లోకం చెప్పారు. దానికి కూడా భాష్యం మనం చెప్పుకున్నాం. హయగ్రీవుల వారు ఏం చెప్పారు? మొదలుపెట్టింది శ్రీ హయగ్రీవాచ లోపాముద్రాపతే అగస్త్య సావధానమనా శృణు నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే. ముందుగా లలిత సహస్రం మొదలుపెట్టేలా ఇంత సంతోషించినప్పటికీ కూడా హయగ్రీవుల వారు పాపం ఈయన ఇంత మదన పడ్డారు, తపన పడుతున్నారు, అసలు చెప్పకపోవడానికి కారణం చెప్పకపోతే ఈయన తపనకి ఆన్సర్ దొరకదు. ఆయన ఆన్సర్ యాక్చువల్గా అగస్త్యుల వారికి కావాల్సినటువంటిది లలితా సహస్రనామే అయినప్పటికీ చెప్పకపోవడానికి భిన్నమైనటువంటి కోణాలు వెతుక్కుంటున్నారు. అయ్యో ఎందుకు చెప్పలేదు, నాకు అర్హత లేదా, ఆయన మర్చిపోయారా, ప్రశ్న తనే సంధించుకొని దానికి సమాధానం కూడా ఆయనే చెప్పుకున్నారు. లేదు హయగ్రీవుల వారు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన మర్చిపోతారు అనేటువంటిది ఉండదు. ఇలా మదనపడి నాకు చెప్పకపోవడానికి కారణం ఏంటి, దానికి సమాధానం లభించక అడిగినటువంటిది ప్రశ్న అది. ఆ మదనంతా కూడా ఆయన గురు సమ్ముఖంలో వెళ్ళబుచ్చారు. అందుకని ముందుగా హయగ్రీవుల వారు ఏం చెప్తున్నారంటే, నాయన స్వాంతన చెందు అనటం కూడా లోపాముద్రాపతే. ఈ లోపాముద్రాపతే అనటంలో విశేషం ఏంటంటే, అప్పటికే లోపాముద్రాదేవి అగ్రగణ్యురాలైనటువంటి శ్రీవిద్యా ఉపాసకురాలు. ఆమె అగస్త్యుల వారికి శ్రీవిద్యలో కొన్ని మెళుకులను కూడా చెప్పినట్లు ఉన్నారు. మీరు గమనిస్తే లోపాముద్రాదేవి సిద్ధింపజేసుకున్నటువంటి విద్య లోకప్రసిద్ధం. అగస్త్యుల వారు సిద్ధింపజేసుకున్నటువంటి శ్రీవిద్య అని ఎక్కడన్నా చెప్పారా? ముఖ్యంగా ఇద్దరి గురించి చెప్తారు, మన్మధుడు, లోపాముద్రాదేవి. సో అప్పటికే ఆ లోపాముద్రాదేవి సిద్ధింపచేసుకున్నారు. ఆ విద్య హాది విద్య, ఆ సిద్ధింపచేసుకున్నారు ఆమె యొక్క భర్త అగస్త్యుల వారు. అందుకని లోపాముద్రాపతే, నాయన నీవే కాదు నీ అర్ధాంగి కూడా శ్రీ విద్యా ఉపాసకురాలు, సిద్ధి పొందినటువంటి ఉపాసకురాలు మళ్ళీ అని అక్కడ లోపాముద్రాదేవి యొక్క సూచన కూడా చేస్తూ, అంటే మీరిద్దరు సామాన్యులు కాదని సూచిస్తూనే అగస్త్య సావధానమనాశృణు, సావధానంగా వినండి. నామ్నాం సహస్రం ఎన్ న ఉక్తం యత్ న ఉక్తం ఎన్నోక్తం. ఏదైతే చెప్పలేదో ఆ చెప్పకపోవడానికి కారణం తద్వదామితే. తే అంటే చతుర్థి విభక్తి, మీ కొరకు లేదా నీ కొరకు. నువ్వు అడిగినటువంటి దానికి సమాధానంగా ఆ కారణం చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను అని హయగ్రీవుల వారు చెప్పారు. దీనికి ఇది సంక్షిప్తార్థము. భాష్యం. అథ సార్ధై షోడశభిః
సా అర్ధై షోడశభి. షోడశ అంటే 16. సా అర్ధై అంటే 16.5. అర్ధ శ్లోకము కలుపుకొని 16 శ్లోకాలు. అంటే ఇప్పటి నుంచి 16.5 శ్లోకాలు. శ్లోకై హయగ్రీవోక్తి. హయగ్రీవులు వారు చెప్పినటువంటి దీంతో కలుపుకొని, అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి 16.5 శ్లోకాలు హయగ్రీవులు వారు చెప్పబోతున్నారు. పూర్వశ్లోక ఏవ హయగ్రీవ ప్రాహ ఇత్యుక్తత్వాత్ న ఏతదారంభే హయగ్రీవ ఉవాచ ఇత్యుక్తి ఏవం అంబావచనే అపి ఉత్తరత్ర జ్ఞేయం. హయగ్రీవ ఉవాచ అనేటువంటి శీర్షిక లేకపోయినా కూడా మున్ముందు అమ్మవారు చెప్పేటువంటి వాక్యాల్లో కూడా శీర్షికలు లేకపోయినా కూడా తాత్పర్యాన్ని బట్టి ఊహించుకోవాలి. ఇది అమ్మవారు చెప్పారు, ఇది హయగ్రీవులు వారు చెప్పారు, ఇది అగస్త్యులు వారు అడిగారు, ఇట్లాంటిది. లోకంలో సాధారణంగా ఉండేటువంటిది ఏంటి? భర్తకి ఇష్టమైనటువంటివి భార్యకి ఇష్టం అవుతాయి. ఇది లోక రీతి. సామాన్యంగా భర్తను అనుసరించేటువంటి స్త్రీకి భర్త ఇష్టము తన ఇష్టం అవుతుంది. భర్తృ అభిమత దేవీ ఆరాధనం గృహిణ్యా క్రియమాణం అపి అనుకూల దాంపత్య ఘటకం సత్పత్న్యా ఉపాస్తియోగ్యతాపాదకం ఇది వ్యంజయన్ వివక్షితం అర్థం ప్రతిజానీతే లోపాముద్రపతే ఇది. లోపాముద్రపతే ఇది. లోక సాధారణం ఏంటంటే భర్తకి ఇష్టమైనటువంటి ఉపాసన భార్యకు కూడా అనుకూలం సిద్ధిస్తుంది, అనుకూల్యత ఉంటుంది. భార్యకు అనుకూలం కలిగించేటువంటిది అవుతుంది. అది భార్యకు ఉపాసనా యోగ్యత ఉన్నది అని చెప్పడం కూడా లోపాముద్రపతే అనే పదం సూచిస్తుంది. ఈ విధంగా సంబోధించటానికి మీరు త్రిశతిని గమనిస్తే త్రిశతిలో కూడా లోపాముద్రపతే అంటే లోపాముద్ర దేవి చేత అమ్మవారు ఆరాధింపబడ్డారు అనేటువంటిది కూడా త్రిశతి నామాల్లో కూడా ఉంది. లోపాముద్రాదేవి అగస్త్యుల వారి యొక్క భార్య నన్ను అనన్యమైనటువంటి భక్తితో సేవిస్తోంది అని చెప్పి అక్కడ అమ్మవారు చెప్తారు. దేవి వాచ. ఈయన కూడా నాకు మిక్కిలి భక్తుడు, అంటే అగస్త్యుడు కూడా నాకు శ్రీవిద్యోపాసకుడు అప్పటికే. కాబట్టి ఈ లలిత రహస్యనామాల్ని, ఈ లలిత ఉపాసనా విధానాన్ని ఈయనకి చెప్పు అని చెప్పి హయగ్రీవుల వారికి చెప్పి పంపించారు. దీన్ని పరిశీలిస్తే అగస్త్యుల వారికి భక్తి ఉంది, భార్య కూడా అనుకూలంగా ఉంది. భర్తకు ఇష్టమైనటువంటిది భార్య అంగీకరించాలి, పాటించాలి అని లేదు. భర్త చేసేటువంటిది భార్య చేస్తుంది అనేటువంటిది చేస్తే ఉత్తమ దాంపత్యము, చెయ్యాలి అనేటువంటిది లేదు. లోకంలో విరుద్ధ ధర్మాలు ఉంటాయి భార్యాభర్తల్లో, అంటే ఉండాలి అని కాదు, ఈ కాలంలో ఉంటాయి. సో అగస్త్యుల వారికి భక్తి ఉంది, శ్రీవిద్యా ఉపాసకుడు, భార్య కూడా అనుకూలంగా ఉంది. అది సూచించటానికే ఆ ఒక్క లోపాముద్రాపతే అనేటువంటి దానికి ఇన్ని అర్థాలు వస్తాయి. అందుకని సముచ్చయార్థక చకారము ఉపయోగించారు. సో దీనికి భాష్య భాగం లోపాముద్రాపతే ఇది అత ఏవ భగవత్యా ఏవ త్రిసత్యాం వక్ష్యతే. భగవత్యా అంటే అమ్మవారి చేత, తృతీయ విభక్తి, అమ్మవారి చేతనే త్రిశతిలో చెప్పబడింది. పత్ని అస్య లోపాముద్రాఖ్యా మాం ఉపాస్తే అతి భక్తితః. ఇతని యొక్క భార్య లోపాముద్రాదేవి నన్ను మిక్కిలి భక్తితోటి ఉపాసిస్తుంది. అయం చ నితరాం భక్తః తస్మాత్ అస్య వదస్వ తతితి అత్ర భర్తృనిష్ట భక్తేః పత్న్యానుకూలస్య సముచ్చయార్థక చకార ఇతి సముచ్చయార్థకః చకార ఇతి తత్రైవ వక్ష్యామః. లోపాముద్రకి భక్తి ఉంది. అయం చ నితరాం భక్తః. అయం చ అంటే ఇతను కూడా నితరాం భక్తః, మిక్కిలి భక్తుడు. కాబట్టి వదస్వ అంటే ఈయనకి చెప్పు ఉపాసనా విధానం. సముచ్చయ అర్థకంగా చెప్పటం అయింది. అథవా లేదా అనేటువంటి దానికి అథవా నా కేవలం భక్తి ప్రశ్నావేవ యోగ్యతావచ్ఛేదకౌ విద్యా ఉపాస్తి విరహే తయోః సత్వే అపి ఉపదేష్టు యోగిని శాపాంనానాత్ అతః తత్ సాహిత్య ద్యోతనాయ ఇదం విశేషణం. నామ ఉపదేశానికి భక్తి ఉండాలి, ఇది ఆవశ్యకం. భక్తి లేనిటువంటి వాళ్ళకి చెప్పవద్దు అని కూడా ఉంది, భగవద్గీతలో కూడా ఉంది అలాంటిది. నా భక్తాయ కదాచన అంటే భక్తుడు కానిటువంటి వాడికి ఎప్పుడూ కూడా చెప్పొద్దు, ఎప్పటికీ చెప్పొద్దు అని.
ప్రశ్నింపగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. అంటే సందేహాన్ని వెలిపుచ్చగలిగినటువంటి సామర్థ్యం. ప్రశ్నించటం అంటే మీరు మాకెందుకు చెప్తారండి, వితండంలో ఉండకూడదు. ఆ ఉపాసనా విధానాన్ని తెలుసుకోవటానికి అనుకూలమైనటువంటి ప్రశ్నని సంధించేటువంటి సామర్థ్యం ఉండాలి. ఆ సామర్థ్యానికి కారణం ఏంటంటే శ్రద్ధాభక్తి. శ్రద్ధాభక్తి ఉంటే ఆ సామర్థ్యం ఆటోమేటిక్గా వస్తుంది. అంతేకాకుండా విద్యా ఉపాసనం కూడా ఉండాలి. అగస్త్యుల వారిలో ఇవన్నీ ఉన్నాయి. భక్తి, ప్రశ్న సామర్థ్యము, ఉపాసనము, మూడింటిలో ఏది ఒకటి లోపించినా కూడా ఉపదేశం చేయకూడదు. సహస్రనామ ఉపదేశము చేయరాదు అని యోగిని ఒకచోట శాపం ఇచ్చారు. ఈ మూడింట్లో ఏది లోపించినా కూడా సహస్రనామం యొక్క ఉపదేశం చేయకూడదు అనేటువంటిది యోగిని శాపం. విద్య, ఉపాసన ఈ రెండు ఉన్నటువంటి వారని చెప్పడం కోసం లోపాముద్రాపతే అనేటువంటి విశేషణం చెప్పబడింది. ఈ లోపాముద్ర శబ్దానికి లోపాముద్ర ఈయన యొక్క భార్య అనేటువంటిది ఒకటి సూచన అయితే, ఇంకొకటి లోపాముద్ర విద్య అనేటువంటిది ఒకటి ఉంది. ఆ విద్య ఏంటి? లోపాముద్ర విద్య అనేటువంటిది ఏ విద్యకి పేరు అంటే త్రిపుర సుందరి. లోపాముద్ర విద్య అంటే త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి విద్యని సిద్ధింపచేసుకున్నటువంటి అగస్త్య అని కూడా అర్థం వస్తుంది. సో లోపాముద్రపతి కాబట్టి లోపాముద్ర విద్య యొక్క ఉపాసకుడా అని కూడా సంబోధన. ఒక్క పదంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. సో లోపాముద్రపతి కాబట్టి లోపాముద్ర విద్య యొక్క ఉపాసకుడు అని సంబోధన అక్కడ. అయితే ఇంకొకటి ఉంది, అది కూడా చెప్పేసి మళ్ళీ తెలుగు వివరణలోకి వస్తా. అథవా లేదా అంటే ఒక్కొక్క అర్థము, ఈ అర్థము లేదా ఇంకొక అర్థం అలా చెప్పుకుంటూ అథవా అనేటువంటి దాంతో చెప్తున్నారు. ఇప్పటికి రెండు చెప్పారు, మూడోది చెప్తున్నారు. అథవా లోపాముద్ర శబ్ద తద్విద్యాపర త్రిపుర సుందరీపరోవా సాయేవ పతి ఉపాస్య యస్య ఇత్యర్థః నచ అగస్త్య విద్యోపాసకస్య కథం తథాత్వ వ్యవదేశః శాఖాంతరాధికరణ న్యాయేన విద్యయోః అభేద అభిప్రాయేణ ఉపపత్తేః నచ విద్యాపదవాచ్యయోః ఉపాస్త్యోః అభేదే అపి అగస్త్య లోపాముద్ర సంజ్ఞయోః మంత్రయోః భేద ఏవ ఇది వాచ్యం. లోపాముద్రపతి కాబట్టి లోపాముద్ర ఉపాసకుడా అని సంబోధించారు. అథవా అని దగ్గర నుంచి దానికి భాష్యం ఇక్కడ. అయితే ఈయన అగస్త్య విద్యా ఉపాసకుడు, లోపాముద్ర విద్యా ఉపాసకుడు కాదంటే మూడో అర్థం అన్నమాట, మూడో వివరణ ఇది. అయినా కూడా లోపాముద్ర విద్యా ఉపాసకుడా అని సంబోధించడం అంటే లోపాముద్రాపతి అనేటువంటి సంబోధన అనేటువంటిది తప్పు కాదా? ఆక్షేపణ అనమాట. అంటే అక్కడ శాఖాంతర అధికరణ న్యాయము, శాఖాంతరమైన కూడా సమానాధికరణ కలిగి ఉన్నటువంటి వాటి ఎందు అనేటువంటి ఒక న్యాయంతో, ఆ న్యాయం అంటే అదొక సూత్రం. ఆ సూత్రంతో ఈ రెండు విద్యలు ఒకటే అని గ్రహించాలి. అగస్త్య విద్య, లోపాముద్ర విద్య అని రెండు వేరుగా లేవు. లోపాముద్ర విద్య అన్నా అగస్త్య విద్య అన్నా కూడా ఒకటే. అందుకని ఈ శాఖాంతర అధికరణ న్యాయంతో ఈ రెండు విద్యలు ఒక్కటే అనేది గ్రహించాలి. నచ అక్షర న్యూనాధిక భావాభ్యాం సుషిరయోః ఇవ భేదః తయోః పదభేదకత్వేపి మంత్రభేదకత్వ అభావాత్ అతయేవ అప్సు అంతరమృతం ఇది మంత్రస్య యయుష అధర్వణ బహురుచైః భిన్న ఛందస్కత్వేన పాఠేపి భేదాన్ అంగీకారః తాంత్రికాణం సంగచ్చతే. శాఖాంతరాధికరణంతో అగస్త్య విద్య, లోపాముద్ర విద్య రెండు ఒకటే అనేది తెలుసుకోవాలి. తైత్రీయ శాఖలో దర్శపూర్ణమాసాదులు అంటే పౌర్ణమికి అమావాస్యకి చేసేటువంటి ఇష్టి, దాన్ని దర్శపూర్ణమాసాదులు అంటారు. తైత్రీయ శాఖలోను కాత్యాయన శాఖలో కూడా వేరువేరుగా చెప్పారు. అంటే తైత్రీయ శాఖలోనూ వచ్చింది, కాత్యాయన శాఖలో కూడా ఈ దర్శపూర్ణమాసాల గురించి వివరణ ఉంది. శాఖ భేదమైనా కూడా పండు మామిడి పండునే అంటాం, కొమ్మ భేదం వచ్చినా కూడా. అలాగే దర్శపూర్ణమాసాలు అనేటువంటిది రెండు శాఖల్లో చెప్పబడినా కూడా పండు ఒకటే, అదే పండు మామిడి పండే.
అన్నట్లుగా కర్మలకి భేదం లేదు. దర్శపూర్ణమాసాదులు తైత్రీయ శాఖలోంచి తీసుకున్నా లేదా కాత్యాయన శాఖ నుంచి తీసుకున్నా కూడా క్రియా విధానంలో భేదం లేదు ఆచరణలో అనేటువంటి అభిప్రాయంతో లోపాముద్రాపతే అంటే లోపాముద్ర విద్య, అగస్త్య విద్య ఈ రెండిటికి ఫలం ఒకటే, భేదం లేదు అని సూచించడం. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తూ సుషి, సుషిర ఈ రెండు శబ్దాల్లో అక్షరం ఒకటి ఎక్కువ ఉంది, ఒక దాంట్లో ఒకటి తక్కువ ఉంది. భిన్న పదాలు భిన్నంగా ఉన్నా కూడా, అంటే పదాల్లో 2 అక్షరాలు ఉన్నా 3 అక్షరాలు ఉన్నా కూడా మంత్రాలకి భేదం కలగలేదు. కాబట్టి ఈ విధంగా సంబోధించవచ్చు. ఇంకొక దృష్టాంతం కూడా చెప్తున్నారు. అప్సు అంతర అమృతం అనేటువంటి మంత్రం యొక్క ఆరంభ భాగం మాత్రమే ఇక్కడ చెప్తారు. ఈ మంత్రము యజుర్వేదంలో ఉంది, అథర్వేదంలో ఉంది, సామవేదంలో ఉంది. మూడిటిలో కూడా ఛందస్సు భిన్నంగా ఉంటుంది, సమానం ఒకే ఛందస్సు లేదు. ఉదాహరణకి ఋగ్మంత్రాలు బృహతి ఛందస్సులో ఉంటాయి. సామవేదంలో ఛందస్సు వేరే ఉండొచ్చు. యజుర్వేదంలో వేరే ఛందస్సు ఉంటుంది. కొన్ని చోట్ల ఛందోనియమమే ఉండదు యజుర్వేదంలో. ఇలా ఛందస్సు భిన్నంగా ఉన్నా కూడా పఠిస్తారు. ఆ భిన్నంగా పఠించినప్పుడు కూడా మంత్రభేదం లేదు. ఛందస్సు భిన్నంగా ఉంది అంటే అర్థం ఏంటి? మంత్రంలో అక్షరాల సంఖ్య మారుతుంది. మంత్రంలో అక్షరాల సంఖ్య మారినా కూడా ఒకే మంత్రం కిందనే పరిగణిస్తారు. అది మంత్రభేదం లేదు అనేటువంటిది తాంత్రికులు అంగీకరించేటువంటిది నియమం. ఛందస్సు మారిన, అక్షర సంఖ్య మారిన మంత్రభేదం లేదు అనేటువంటిదే తాంత్రికుల యొక్క భావం. అక్షర సంఖ్య మారిన మంత్రభేదం లేదు కాబట్టే భూతశుద్ధి, వీటిలో ఒకటి అయినటువంటి జలమండల శుద్ధి ఏ వేదంలోని ఏ మంత్రంతోటైనా కూడా చేయవచ్చు అనేటువంటి వికల్పం వచ్చింది. అందుకనే అప్సు అంతః అనేటువంటి మంత్రంతో, ఆర్షోష్నిహ అనే మంత్రంతో కూడా జలశుద్ధి చేయవచ్చు అనేటువంటిది 2 మంత్రాలు కూడా చెప్పేటువంటిది జలశుద్ధికి ఉపయోగించే మంత్రం అంతా చెప్పట్లేదు ఇక్కడ. ఇంకా ఋగ్వేదము, సామవేదము వాటిలోంచి ఇంకొక మంత్రం దృష్టాంతం ఇస్తున్నారు. భాష్యకారుల యొక్క వేద పరిజ్ఞానం ఆయన భాష్యంలో ప్రస్ఫుటమవుతోంది. భాష్యకారులు చెప్పినటువంటి ఆ వేద మంత్రాలని గ్రంథకర్త తెలుగులో అనువాదం చేసిన ఆయన కూడా అంత తెలిసినటువంటి వాడు కాబట్టే సవివరంగా చెప్పగలుగుతున్నాడు. ఇంకా ఋగ్వేదంలోను సామవేదంలోనూ ఉండేటువంటి ఇం జంతి హరి అనేటువంటి మంత్రాన్ని ఛందస్సులు, వేదం మారేటప్పటికి ఛందస్సు మారుతుంది. ఛందస్సు మారితే అక్షరాల సంఖ్య మారుతుంది. ఆ భిన్న ఛందస్సులో పఠించినా కూడా మంత్రభేదము లేదు. అట్లే నార్మేదం అనేటువంటి సామ అధికరణం అందు, అంటే సామాధికరణం అంటే సామవేదానికి సంబంధించినటువంటి అధపూర అనేటువంటి మంత్రంలో కూడా 2 ఛందస్సులు చెప్పబడ్డా కూడా మంత్రభేదం లేదు అని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నారు. అంటే ఒక్క లోపాముద్రాపతే అనేటువంటి పదానికి వివరణ ఇస్తూ ఇన్ని దృష్టాంతాలు భాస్కర్ రాయలు వారు చెప్పారు. లలితా సహస్రనామానికి ప్రామాణిక భాష్య గ్రంథం ఏది అని ఎవరైనా అడిగితే తడుముకోకుండా చెప్పండి, భాస్కర రాయల వారి యొక్క సౌభాగ్య భాస్కరం అనేటువంటిదే ప్రామాణిక గ్రంథము. మిగతా 2 గ్రంథాలు కూడా నేను పరిశీలించాను. ఏది? కళ్యాణానంద భారతీ స్వామి రాసినటువంటి గ్రంథానికి కళ్యాణ శ్రీకళ అని పేరుంది, అందులో ఉపోద్ఘాతం లభించలేదు. అలాగే జయమంగళ వ్యాఖ్య అనేటువంటిది ఇంకొకటి ఉంది, అందులో కూడా ఉపోద్ఘాతం లేదు. అంటే ఈ 51 శ్లోకాలకి వివరణ లేదు అక్కడ భాష్యం. సో భాస్కర్ రాయలు వారు మాత్రము ఉపోద్ఘాతానికి రాశారు, దీనిని తపినీ కళ అనే పేరుతోటి సంబోధించారు. సహస్రనామాలకి రాశారు, తర్వాత ఉపసంహారం లేదా ఫలశ్రుతి దానికి కూడా భాష్యం రాశారు. సో ఆధాపూర, ఉష్టిక్, అనుష్టుప్ అంటే ఉష్టిక్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు ఈ 2 ఛందస్సులో చెప్పినా కూడా అనుష్టుభేన అనుష్టుభో నయంతి ఇది శృతో ద్వయోరపి ఛందసోహ ఉల్లేఖ. అంటే 2 ఛందస్సులతోటి కూడా 2 శృతుల్లో ఉల్లేఖించబడ్డాయి, అంటే చెప్పబడి ఉన్నాయి. తేన తంత్రరాజే హాది విద్యాధికారే పఠితానాం, హాది విద్య అంటే హకారంతో మొదలయ్యేటువంటిది, ఆ హాది విద్యనే లోపాముద్ర విద్య అని కూడా అంటారు. కాల నిత్య మంత్రాణం పారాయణానాం చ కాది విద్యాంగత్వేన అపి లేఖ
సద్గతికారాణం సంగచ్చత ఇది దిక్. అందువల్లనే తంత్రరాజ్యంలో ఆది విద్యా అధికారంలో చెప్పబడినటువంటి కాల నిత్యా మంత్రాలని పారాయణాల్లో కాది విద్యాంగములుగా కూడా రాశారు. అది తప్పు లేదు. కారణం మంత్రములకు అభేదము అని చెప్పటానికి ఇంత వివరణ ఇచ్చారు. సో మనం కూడా కొన్నిసార్లు లలితా సహస్రనామం చదివేసేసి నేనే గొప్ప ఉపాసకుడిని అనుకుంటే ఏ స్థాయిలో ఉన్నారో ఇంకా మీ విశ్లేషణకి వదిలేస్తాను. ఎవరిని విమర్శించడం కాదు. నేను లలితా సహస్రనామం చదువుతాను, నేను అమ్మవారి ఉపాసకుడిని అని చెప్పుకుంటారు చాలామంది. అంతేకాదు నాకు అమ్మవారు ప్రత్యక్షంగా మాట్లాడతారని కూడా చెప్పుకుంటారు. సరే, ఇది వాళ్ళ ఇష్టం, ఎవరిని విమర్శించేది లేదు. ఇంత వివరణ ఉన్నటువంటి భాస్కర రాయల వారే ఏనాడు కూడా అమ్మవారు నాతోటి మాట్లాడతారు అని చెప్పాల. ఛాలెంజ్ చేశారు కాబట్టి చతుషష్ఠి కోటి యోగినులు ఉన్నారా, వాళ్ళని నువ్వు చూసావా, వాళ్ళ యొక్క చరిత్ర నీకు తెలుసా అని చెప్పి కాశీలో పండితులు అడిగారు కాబట్టి వాళ్ళకి చతుషష్ఠి కోటి యోగినుల్ని చూపించారు. ఉపాసన అంటే అంత స్థాయిలో ఉంటారు. అవధానం విషయాంతర సంచారాభావ తత్సహితం మనోయస్య తాదృశ సన్ ఇతర కోటీనాం తేషు అరసానాం చ తవైవ స్ఫురితత్వేపి తద్విలక్షణాయా కోటే వివక్షితాయా ఝడితి త్వద్బుద్ధౌ స్ఫురణాయోగ్యత్వాత్ ఇది భావ. ఇతర విషయములందు సంచరించకుండా మనస్సు కలవాడు అంటే సావధానుడై వినుము అని చెప్పారు. సావధాన మనాః శృణు అనేటువంటి దానికి భాష్యం అన్నమాట. ఇక్కడ సావధాన మనాః శృణు అంటే సావధాన మనస్కుడివై విను అనేటువంటి దానికి భాష్యము. ఇతర విషయాల్లో మనస్సు అటు ఇటు చలించకుండా శ్రద్ధగా విను. ఏం వినాలి, ఏం చెప్పబోతున్నాను అనేది కూడా చెప్తున్నారు. నీకు లలితా సహస్రనామాల్ని చెప్పకపోవటానికి చాలా కారణాలు నీకే స్ఫురించాయి. అందులో మంచి స్ఫురించింది, చెడు ఇది కారణం ఉంటుందా, లేదు, ఈ కారణము సమ్యక్ కాదు అంటే సమీచీనం కాదు, ఎందుకని ఈ లోపం అక్కడ లేదు, ఈ కారణానికి అక్కడ ప్రమాణం లేదు అనేటువంటివి నీకే సమాధానం కూడా తెలిసింది. అయినా కూడా నీకు తెలియనటువంటిది నేను చెప్పదలుచుకున్నటువంటిది అయినటువంటి విషయము నీ బుద్ధికి గోచరించటం కోసం సావధాన మనస్కుడవై విను. యత్ ఏన కారణేన నిమిత్త పర్యాయ ప్రయోగే సర్వాసాం ప్రాయదర్శనం ఇది వార్తికే సర్వ విభక్తీనాం సాధుత్వ అభిధానాత్. సావధానంగా విను. అవధానం లేనిచో అవధారణం అవధారయతి ఇది అవధాని అంటే దాన్ని విన్నటువంటి విషయాన్ని చక్కగా బుద్ధిలో అవధారణ చేస్తాడు కాబట్టి అవధాని అంటారు. వ్యుత్పత్తి అర్థం, సంస్కృతంలో ప్రతి పదానికి వ్యుత్పత్తి అర్థం ఉంటుంది. ఆ వ్యుత్పత్తి అర్థాన్ని బట్టే ఆ పదం ఏర్పడుతుంది. సాక్షాత్ లలిత అనేటువంటి పదానికి కూడా మనము లోకానతీత్య లలత తేన లలిత చేత్యుచ్యతే అని చెప్పుకున్నాం. అంటే లలిత అనేటువంటి శబ్దానికి అంత వ్యుత్పత్తి అర్థం ఉంది. అలాగే అవధానము అనేటువంటి దానికి కూడా అర్థం ఉంది. ప్రతి పదానికి ఉంది. ఇలా ఏ కారణంతో అయితే నేను నీకు చెప్పలేదో అనేటువంటిది నీకు వివరిస్తాను. ఇక్కడ నిమిత్త పర్యాయ ప్రయోగంలో సర్వనామాలకి అన్ని విభక్తులు ప్రయోగించవచ్చు. అంటే ఇక్కడ ఇది కొంచెం వ్యాకరణం స్థాయికి వెళ్ళిపోయింది. రహస్యమైంది కాబట్టే నేను నీకు చెప్పలేదు, అంతే తప్ప నీకు యోగ్యత లేక కాదు, నేను మర్చిపోవటము కాదు, ఇతరత్ర ఇంకే కారణము కాదు, సమయానుకూలత లేక కాదు. ఇది రహస్యము అంతే తప్ప అడగకుండా చెప్పకూడదు. అది తప్ప ఇంక ఇతర కారణాలు ఏమీ లేవు. నువ్వు ఇంత భక్తితోటి అడుగుతున్నావు కాబట్టి రహస్యమైనా కూడా గురువు శిష్యుడికి చెప్తాడు. అందుకని ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను. ఇంత విస్తారంగా భాష్యం ఇది అర్థమైంది అని అంటే మీకు లలితా సహస్రనామాలు చక్కగా అవగతమవుతాయి. ఇది భాష్య సహితంగా తెలిసి లలితా సహస్రనామాన్ని పఠించినప్పుడు ఖచ్చితంగా ఫలదాయకం అవుతాయి. ఇది తెలియకుండా లలితా సహస్రనామాన్ని పఠిస్తే ఫలదాయకం కావా, ఎంతో కొంత అవుతుంది, అవ్వదు అని మహాత్ములు ఎవరూ చెప్పలేదు. అగ్ని కాలుతుంది అని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కూడా కాలుతుంది. తెలిసినటువంటి వాడు జాగ్రత్తగా పట్టుకుంటాడు. ఏ విధంగా అయితే తను దహింపబడకుండా ఉంటాడో ఆ విధంగా పట్టుకుంటాడు. తెలియనటువంటి వాడు కాస్త చురకలు అంటించుకొని పట్టుకుని వదిలేసిన వాడు అవుతాడు. తర్వాత మంత్రం 13ది. రహస్యమితి మత్వాహం నోక్తవాన్స్తేన చాన్యథా
పునశ్చ పృచ్ఛసే భక్త్యా తస్మాత్ తత్తే వదామ్యహం. సంక్షిప్తార్థం నేను ఆల్రెడీ చెప్పాను. రహస్యం అని చెప్పటం జరగలేదే తప్ప నచ అన్యథా, ఇంకొక ఇతర కారణం ఏం లేదు. అన్యథా అంటే ఇతరమైనటువంటిది. పునశ్చ పృచ్ఛసే భక్త్యా, నువ్వు ఇంత భక్తిగా ఇప్పుడు అడిగావు వదలకుండా. తస్మాత్, అందువలన తే వదామ్యహం, తే నీ కొరకు, తే తవ నీ కొరకు, వదామ్యహం చెప్పబోచున్నాను. ఈ మంత్రానికి భాష్యం. ప్రకటార్థస్య ఉక్తౌ ప్రశ్న భక్తి సదసద్భావాపేక్ష నా ఆవశ్యకి, కింటు రహస్య విషయ ఏవ ఉక్తరూప వస్తుస్థితి ఇది ఉపసంహారం ద్యోతయన్ భక్తిపూర్వక ప్రశ్నస్య ఉపదేశస్య చ అన్వయ వ్యతిరేకౌ ఉపదిశతి రహస్యం ఇది తే. తే అంటే తవ అని చెప్పినట్టున్నాను, తవ కాదు. తే అంటే తుభ్యం, చతుర్థి, తుభ్యం. మహ్యం అంటే నా కొరకు, తుభ్యం అంటే నీ కొరకు. పూజ చేసేటప్పుడు కూడా తుభ్యం నివేదయామి అని చెప్పి అంటారు. అంటే నీ కొరకు నివేదిస్తున్నాను అని దేవుడికి పూజలో వస్తుంది. అపృష్టవతే ఇది శేష అన్యథా న త్వత్ ఉత్ప్రేక్షిత నిమిత్తాని న భవంతి అస్వరసానాం తవైవ స్ఫురితత్వాత్ ఇది భావః. భక్త్యా భక్తిపూర్వకం తస్మాత్ భక్తియుక్త ప్రశ్న అభావకృత ప్రతిబంధస్య అపగమాత్ తత్ లలితానామ సహస్రం. దీనికి వివరణ చెప్తాను. అందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే అనుకోండి, అది చెప్పమని ఎవరన్నా అడిగారనుకోండి, దానికోసం అతనికి భక్తి ఉందా లేదా అని విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదు. సూర్యుడు ఉదయించేటువంటిది తూర్పు అని అందరికీ తెలుసు. ఎవరో ఒక చిన్నపిల్లాడు వచ్చి అటు సూర్యుడు వైపు చూపించి అయ్యా ఇది తూర్పేనా అని అడిగాడు. దానికి అడిగేటువంటి వాడికి చెప్పేటువంటి వాడి మీద భక్తి ఉందా లేదా సూర్యుడి మీద భక్తి ఉందా లేదా అని విచారణ చేయక్కర్లా. నాయన ఇప్పుడు సాయంత్రం అయింది, ఇది తూర్పు కాదు పశ్చిమ అని చెప్పచ్చు. లేదా నాయన ఇది ఇప్పుడు ఉదయమే, ఇప్పుడు నువ్వు సూర్యుడిని చూపించి అడిగినటువంటిది తూర్పే, ఇది తూర్పే అని చెప్పేయచ్చు. దానికి భక్తి ఉందా, సూర్యుడు అంటే భక్తి ఉందా, నీకు శ్రద్ధ ఉందా, అంత ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ ఎప్పుడు అవసరం పడతాయి? రహస్యమైనటువంటి దాని గురించి చెప్పటం కోసమే. కానీ నిజానికి చెప్పాలంటే కొంతమందికి నోట్లో నువ్వు గింజ నానదు అంటారు. రహస్యం అని చెప్తే మరి అందరికీ చెప్పేస్తారట, అలాంటివి కూడా ఉంటారు. సో రహస్యమైనటువంటి విషయాన్ని చెప్పదలిచినప్పుడే ఇతనికి భక్తి ఉందా, శ్రద్ధ ఉందా, నిలుపుకోగలడా ఉపదేశించితే. అందుకనే కుండలిని యోగం అనేటువంటిది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వట్లేదు. కుండలిని యోగ ధ్యానం ఎంతోమంది అడుగుతున్నారు, అడిగినా కూడా దాదాపు సంవత్సరం నుంచి అలాగే పెండింగ్ పెట్టి ఈరోజు ఒక్కడికి కుండలిని యోగ ధ్యానం నేర్పించడం జరిగింది. అది ఎంత నిలుపుకుంటారు? ఇంత పరీక్ష చేసినా కూడా పూర్తిగా నిలుపుకోగలరా? చూద్దాం. అది ఇంకా అమ్మవారి అనుగ్రహం, వాళ్ళ యొక్క శ్రద్ధ. సో భక్తితో అడిగితే రహస్యమైన కూడా గురువు ఉపదేశిస్తారు. భక్తితో అడగలేదనుకోండి, ఆ గురుగారు మాకు లలిత సహస్రం చెప్పండి, లేదా గురువుగారు మాకు కుండలిని యోగం చెప్పండి అని ఏదో క్యాజువల్గా అడిగారు అనుకోండి, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. భక్తితో అడగకున్నా కూడా ఉపదేశింపరు, అంటే భక్తితో అడగకుండా ఉంటే ఉపదేశించరు అనేటువంటిది చెప్తూ ఈ విషయాన్ని ఈ శ్లోకంలో పరిసమాప్తి చేశారు. హయగ్రీవులో 16.5 శ్లోకాలు చెప్పబోతున్నారు. ఈ శ్లోకంలో ముగించినటువంటి అంశం ఏంటంటే కారణము భక్తి లేదు అనేటువంటిది కాదు, రహస్యం అనేది అదొక్కటే కారణం అని చెప్పటం. ఈ సహస్రనామాలు మిక్కిలి రహస్యం అయి ఉండటంతో ఇంతవరకు నువ్వు అడగకపోవటంతో చెప్పలేదు. అంతేగాని ఇతర కారణాలు నువ్వు అనుకున్నట్టు ఊహించినటువంటి కారణాలు ఏమీ కావు. ఇప్పుడు చక్కగా తపస్సు చేసి విచారణ చేసి భక్తిపూర్వకంగా, అది కూడా అంతటి జ్ఞాని అయినటువంటి అగస్త్యుల వారు వినమ్రుడై గురుభావనతోటి హయగ్రీవుల వారిని అడిగారు. కాబట్టి భక్తిపూర్వకంగా చెప్పమని అడిగావు కాబట్టి ప్రతిబంధకాలన్నీ తొలగిపోయినాయి. ఏంటి ప్రతిబంధకాలు? 3 ప్రతిబంధకాలు చెప్పకపోవడానికి. ఒకటి భక్తి, రెండోది ప్రశ్న సామర్థ్యం లేదా ప్రశ్నించటం, అడగటం, ప్రశ్నించడం అంటే. మూడోది ఉపాసన. అగస్త్యుల వారికి ఇవన్నీ ఉన్నాయి. శ్రీ విద్యా ఉపాసకుడు ఆయన. గురువు ఎందు భక్తి ఉంది, దైవం ఎందు లలితాదేవి ఎందు భక్తి ఉంది. ఇప్పుడు ప్రశ్నించారు అంటే 3 సిద్ధించాయి. ఈ 3 సిద్ధించి అంటే స్టవ్ మీద పెట్టాలి,
స్టవ్ మీద పెట్టినంత మాత్రాన కింద మంట లేకపోతే సరిపోదు. మంట ఉండాలి, ఆ మంట మీద పాత్ర పెట్టాలి ద్రవ్యంతో సహా, సమయం కూడా సరిపడ సమయం ఉంచాలి. ఈ 3 అయితేనే పాకం సిద్ధమవుతుంది. ఈ 3 ఏదో ఒకటి లోపించినా పాకము సిద్ధం కాదు. సమయం సరిపోలేదు, ముందే తీసేసాం, పాకం సిద్ధం కాదు. ఎక్కువసేపు ఉంచాం, పాకము భగ్నమవుతుంది. సో ఆ విధంగా అగస్త్యుల వారికి భక్తి ఉంది, ప్రశ్నించారు, ఆయనకు ఆల్రెడీ ఉపాసన చేసి ఉన్నారు, శ్రీ విద్యా ఉపాసన. కాబట్టి ఇప్పుడు నేను నీకు చెప్తాను, వదామ్యహం, చెప్పబోచున్నాను, చెప్తున్నాను అనేటువంటిది. ఈ లలితా సహస్రనామాలు రహస్యమైనటువంటి కారణంతో చెప్పలేదు, ఇంకే కారణము లేదు. ఇప్పుడు నువ్వు భక్తితో అడుగుతున్నావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను, వినుము అని. ఇంకా కొంత వివరణ గ్రహించండి. గురువు భక్తితోటి ఉన్నటువంటి శిష్యుడికి చెప్పకూడనిది అంటూ ఏమీ లేదు. శిష్యుడు అడగకపోయినా కూడా చెప్తారనేటువంటిది అగస్త్యుల వారి యొక్క విశ్లేషణలో మనకు అర్థమైంది. భక్తి లేనటువంటి వాడికి మాత్రం చెప్పద్దు, ఎప్పుడు నిలవదు అది. భక్తి లేనటువంటి వాడికి చేసినటువంటి బోధ 2 సమస్యలు వస్తాయి. ఒకటేంటంటే అతని యందు అది నిలవదు, రెండోది ఆ వ్యక్తిలో అహంకారం కూడా వస్తుంది. ఇలాంటి వాళ్ళు లోకంలో తారసపడుతూ ఉంటారు. మాకే కాదు, మీకు కూడా తారసపడుతూ ఉంటారు. అహంకారంతో ఉన్నటువంటి ప్రవర్తన ఎక్కడైతే ఉంటుందో గ్రహించవచ్చు భక్తి లేదు అని. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఒక అతను వస్తూ ఉంటాడు. ఇది ఈ సంఘటన జరిగి కూడా దాదాపు 12 ఏళ్ళు అయింది. వచ్చి అమ్మవారిని ఉపాసన చేస్తాను, మీరేంటి అని కొంచెం తెలుసుకున్నాడు. వివరం తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పడం మొదలెట్టాడు, నేను అమ్మవారిని నిలబెట్టి మాట్లాడతానండి అన్నాడు. సంతోషం నాయన, ఇంకంతకంటే ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళతోటి డిస్కషన్ కూడా పెట్టుకోలే. ఏదైనా వ్యవహారపరంగా వాళ్ళతోటి కొన్ని అవసరాలు ఉంటాయి, వ్యవహారపరంగా ఎంత అవసరమో అంతవరకు మాట్లాడతాం, అంతే తప్ప ఆధ్యాత్మిక విషయాలకి చర్చించే స్థాయి కాదు వాళ్ళది. సో అందుకని భక్తి ఉన్నటువంటి వాళ్ళకే చెప్పాలి. కాబట్టి నువ్వు ఇంత భక్తిగా అడిగావు, నేను నీకు చెప్తున్నాను అని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు తత్వం తెలుసుకోవాలి. తత్వం అంటే ప్రతిపదార్థం కాదు. ప్రతిపదార్థం చాలామంది పండితులు చెప్పగలరు, కానీ లలిత తత్వం అనేటువంటిది అందరూ చెప్పలేరు. సంస్కృత పరిజ్ఞానం ఉన్నా కూడా, భాషా పరిజ్ఞానం ఉన్నా కూడా భక్తి లేనటువంటి వాడికి లలితా తత్వం బోధపడదు. ఈ తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళందరూ కూడా సభ్యులు, అంటే సభా మర్యాద తెలిసి ఉన్నటువంటి వాళ్ళు సభ్యులు అంటారు. సో అలాంటి వాళ్ళు ఒక దగ్గర చేరారనుకోండి, అలాంటి వాళ్ళు చేరితే వాళ్ళ చర్చ ఏముంటుంది? వీళ్ళల్లో కొంతమంది అడిగేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది వినేవాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళందరిలో కామన్ థింగ్ ఏంటంటే వీళ్ళందరిలో కూడా తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసే ఉంటుంది. సో ఈ విధంగా 3 తెగల వాళ్ళు ఉంటారు. ఒక సభ ఏర్పడింది అంటే ఆ సభలో చెప్పేవాళ్ళు ఉంటారు, ప్రశ్నించేవాళ్ళు ఉంటారు, అడిగేవాళ్ళు ఉంటారు. చెప్పేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా శిష్యులే అవుతారు. అయినా కూడా, అంటే అలాంటి సభ ఉన్నా కూడా రహస్య విషయాన్ని సభలలో చెప్పకూడదు. కొంతమంది మహాత్ములు మైక్ పెట్టేసేసి సభలో మంత్రోపదేశం చేసేస్తారు. ఎవరో ఒక రామానుజాచార్యులు వారు చేశారు అని చెప్పి మనమందరం చేయటానికి రామానుజాచార్యులు వారు చేసినటువంటి తపస్సు మనం కూడా చేసి ఉంటే చేయొచ్చు. సో అలా ఎవరి విశ్లేషణకి వాళ్ళకి వదిలేద్దాము. విమర్శ మనకే మంచిది కాదు, అందుకని అంతకంటే ఎక్కువగా విమర్శించకూడదు. సో ఉన్నవాళ్ళంతా కూడా శిష్యులే అయినా కూడా రహస్యమైనటువంటి దాన్ని చెప్పకూడదు, ఏకాంతంలోనే చెప్పాలి. కాబట్టే శిష్యాయ అనే ఇక్కడ భాషలో ఉపయోగించారు. అందుకని శిష్యుడికే ఈ నామాల్ని ఉపదేశించాలి, భక్తి లేని వాళ్ళు అడిగినా కూడా చెప్పవద్దు అనేటువంటిది 14వ మంత్రంలో భాష్యం వస్తుంది. 14వ మంత్రం చెప్పి ఈ వివరణ నేను ఆల్రెడీ ఎంతో కొంత చెప్పేశాను, మళ్ళీ ఎక్కువ రిపిటేషన్ లేకుండా 14వ మంత్రానికి వివరణ కూడా చెప్తా. బ్రూయాత్ శిష్యాయ భక్తాయ రహస్యమపి దేశికః భవతా న ప్రదేయం స్యాత్ అభక్తాయ కదాచన. అభక్తాయ కదాచన, ఎప్పుడూ కూడా, ఎప్పటికీ కూడా భక్తి లేని వాళ్ళు
అడిగినా కూడా చెప్పొద్దు. భవతా న ప్రదేయం, న ప్రదేయం అంటే ఇవ్వబడరాదు, చెప్పబడరాదు అని. న ప్రదేయం స్యాత్ ఇవ్వబడరాదుగాక. అభక్తాయ కదాచన భక్తి లేని వాడికి ఎప్పుడూ కూడా ఉపదేశించవద్దు. హయగ్రీవుల వారు చెప్పినటువంటి మాట ఇది, సాక్షాత్ అగస్త్యుల వారికి. దీనికి భాష్యము, ఉక్తార్థే సమ్మతిం ఆహా బ్రూయాతిథి వక్త్రా పృచ్ఛ కేన శ్రోతృభిశ్చ తత్వ బుభుత్సూనాం సభా భవతి. యత్ర వక్తృభిన్నాః సర్వేపి యద్యపి శిష్యాః తథాపి రహస్య పదార్థస్య రహసి జనబాహుల్య అభావే సత్యేవ వక్తవ్యత్వాత్ తత్ర శిష్యశబ్దేన పృచ్ఛక ఏవ అవశిష్యతే ఇతి ఆశయేన శిష్యాయ ఇత్యుక్తం త్వయా అపి ఏవం వర్తితవ్యం ఇతి ఆశయా ఏన ఆహ శిష్యాయ ఇది అనువర్తతే. అభక్తాయ పృచ్ఛకాయాపి న దేయం ఇది అర్థః. న దేయం ఇది అర్థః. తేన అపృచ్ఛకాయాపి ప్రశ్నాసమర్థాయ భక్తాయ దేయం ఇది సిద్ధ్యతి. అంటే భక్తితోటి ఉన్నటువంటి శిష్యుడికి అడగకపోయినా కూడా చెప్పవచ్చు. కానీ సమూహంలో ఎప్పుడూ కూడా అందరూ శిష్యులే అయినా కూడా రహస్యాన్ని చెప్పవద్దు, రహస్యమైనటువంటి సహస్రనామాన్ని చెప్పవద్దు. నీవు కూడా అలాగే పాటించు. నేను నీ ఒక్కడికే ఇప్పుడు చెప్తున్నాను ఏకాంతంలో, కాబట్టి తర్వాత నువ్వు కూడా ఇలాగే పాటించు. ఇది హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి సూచించినట్లు స్ఫురించేటువంటి అర్థమైనప్పటికీ కూడా రేపు ఎప్పుడైనా మీరు ఎవరికైనా చెప్పవలసి వస్తే అనేటువంటిది ఆ శిష్య పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వర్తించేటువంటి నియమం. మీరందరూ కూడా అడిగితేనే లలితా సహస్రనామాన్ని చెప్పండి. భక్తి ఉన్నటువంటి వాళ్ళకే చెప్పండి. అడిగినా కూడా భక్తి లేనటువంటి వాళ్ళకి చెప్పకండి. శ్రద్ధాభక్తి ఉన్నటువంటి వాడికి, శిష్యభావంతో ఉన్నటువంటి వాడికి అడగకపోయినా కూడా చెప్పవచ్చు. కానీ ఒక్కళ్ళకే చెప్పాలి, నలుగురిలో చెప్పొద్దు. 15వది ఇంకా కొన్ని నియమాలు చెప్తున్నారు. న శఠాయ న దుష్టాయ న అవిశ్వాసాయ కర్హిచిత్ శ్రీ మాతృభక్తియుక్తాయ శ్రీ విద్యారాజవేదినే. శఠుడికి శఠుడికి చెప్పవద్దు, దుష్టుడికి చెప్పవద్దు, విశ్వాసం లేనటువంటి వాడికి చెప్పవద్దు, ఎప్పటికీ చెప్పవద్దు. విశ్వాసం లేనటువంటి అసలు ఎప్పుడు చెప్పకు. నా అవిశ్వాసాయ కర్హిచిత్, విశ్వాసము లేనటువంటి వాడు, కృతజ్ఞత లేనటువంటి వాడు అధోగతి పొందుతాడు అనేటువంటిది శాస్త్రవాక్యం. గురువుల యందు విద్య నేర్పించినటువంటి వాళ్ళ యందు, విశేషించి మంత్ర విద్య లేదా ఇలాంటి రహస్య విద్య బోధించినటువంటి వాళ్ళ యందు కృతజ్ఞత అంటే కృతజ్ఞత లేకపోవటం. అలాంటి కృతజ్ఞులకు అధోగతి అనేటువంటిది శాస్త్రవాక్యం. ఎప్పుడు కూడా శఠుని కొరకు. శఠుడు అంటే ఎవరు? ఇప్పుడు ఉదాహరణకి లలితా సహస్రనామం 1 గంట సేపు భాష్యం చెప్పుకున్నాం. ఇదంతా నాకు తెలుసండి, నాకు తెలిసిన విషయమే స్వామీజీ చెప్పారు, కొత్తగా ఏం చెప్పలేదండి, ఇందులో వింతే ఉంది, విశేషం ఏముంది అంటాడు. అంతకాడికి గంట ఎందుకు విన్నావంటే, నేను విన్నది, నాకు తెలిసింది, ఈయన చెప్పేది 2 సమానమా కాదా, లేదా ఈయన కరెక్ట్ చెప్తున్నారో లేదో తెలుసుకుందామని, లేదా నాకు తెలిసినటువంటి దాన్ని కరెక్ట్ చేసుకుందామని. కొంతలో కొంత 3వది నయం. నాకు ఆల్రెడీ తెలుసు, కానీ ఈయన చెప్పేటువంటి దానితోటి నేను తెలుసుకున్నటువంటిది ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉందా అలా. సో శఠుడికి చెప్పవద్దు, ఎప్పుడు దుష్టుడికి చెప్పవద్దు, విశ్వాసం లేని వాడి కోసం చెప్పనే వద్దు. మరి ఎవరికి చెప్పాలి? శ్రీ మాతృభక్తి యుక్తాయ, అమ్మవారి యందు భక్తి ఉన్నటువంటి వాడికి. శ్రీ విద్యారాజవేదినే, శ్రీ విద్య ఉపాసన తెలిసినటువంటి వాడికి, ఉపాసన చేసినటువంటి వాడికి మాత్రమే ఈ సహస్రనామం చెప్పవలసినటువంటిది. దీనికి భాష్య భాగం సంక్షిప్త అర్థం చెప్పాము. ఇప్పుడు భాష్యం చెప్పి భాష్యానికి వివరణ మళ్ళీ. అభక్తతా వివరణార్థం శృతిం అర్థతో అనువదతి న శఠాయ ఇతి. విద్యా ఆహ వై బ్రాహ్మణం ఆజగామ గోపాయం ఆసేవధిష్టే అహమస్మి. అంటే దీనికి శృతి ప్రమాణం, శృతివాక్యం చెప్తున్నారు. విద్య బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి నన్ను రక్షించు అని అడిగిందట.
రక్షిస్తే నేను నీకు పురుషార్థాలని ప్రసాదిస్తాను. విద్య ఈ విధంగా బ్రాహ్మణుని అడిగింది. అసూయ కలిగినటువంటి వాడికి, రుజుమార్గం లేనటువంటి వాడికి, నిగ్రహం లేనటువంటి వాడికి నన్ను బోధించవద్దు. నియమం లేనటువంటి వాడికి చెప్తే నేను మీకు వీర్యవంతురాలను కాను, అంటే మీకు శ్రేయస్సు కలిగించేటువంటి దాన్ని కాదు అని ఆ విధంగా విద్య ప్రార్థించిందట. అసూయకాయ అన్రుజవే అయతాయ న మాం బ్రూయ అవీర్యవతి తథా అస్యాం ఇతి హి శృతి. ఇదే శృతి, ఇతి హి శృతి. తత్ర గురూక్తి సమనంతరమేవ జాతనిశ్చయోపి యః పూర్వమేవ ఏతత్ జ్ఞాతచరమి ఇతి వా ఇదానీమపి న జ్ఞాతమితి వా ప్రదర్శయితుం యతతే న శఠః అయతశ్చ. అంటే శఠుడు అంటే రెండు అర్థాలు చెప్తున్నారు భాష్యకారులు. ఒకటేంటంటే పూర్వమేవ ఏతత్ జ్ఞాతచరమి, నాకు ఇది ముందే తెలుసండి, మరి కంఠశోష గురువుకి ఎందుకు? లేదా రెండోది ఏంటంటే అంతా చెప్పేసేసి అర్థమైన తర్వాత కూడా అబే నాకేం తెలియలేదండి. న జ్ఞాతం ఇది వా ప్రదర్శయితం యతతే న శఠః అయతశ్చ. అలాంటి వాడిని శఠుడు అంటారు. జ్ఞాతం నిశ్చయం గురవే ప్రదర్శయత్ దూషణార్థమేవ ఇదం పర్యేణ ఐదం పర్యేణ యతమానః హేత్వాభాస ఉపన్యాసశీలః దుష్టః అసూయకశ్చ గురుభక్తి సర్వాపి యథార్థా ఏవ ఇతి జ్ఞానం విశ్వాసః సహ నాస్తి యస్య సహ అవిశ్వాసః అనృజుశ్చ. గురువు బోధించిన తర్వాత విషయం అర్థనిశ్చయం తెలుసుకొని, అర్థనిశ్చయం చేసుకొని, అంటే అర్థం కంప్లీట్గా అర్థం తెలుసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇదంతా నాకు ముందే తెలుసండి, కొత్తగా ఇక్కడ వచ్చి నేను నేర్చుకుంది ఏం లేదు, అంత ముందు వినదే అనేటువంటి వాడు. విషయం అంతా తెలుసుకున్న తర్వాత నాకు ఇప్పుడు విషయం అర్థమైపోయింది అంటే ఇంకా వెళ్ళిపోతారన్న భయమా, లేకపోతే ఈయనకి నేను ఇప్పుడు ఏమన్నా గురుదక్షిణ ఇవ్వాలన్న భయమో ఏదో ఉంటుంది కారణము. ఏ కారణమైనా కూడా అబ్బాయి నాకు ఇంకా తెలియలేదండి అంటము. ఇలా అనేటువంటి వాడిని శఠుడు లేదా అయతుడు అంటారు. సో గురూపదేశంతో చెప్పబడేటువంటి నిశ్చయాల్ని తెలిసి గురువుని, అంటే గురువు ఏం చెప్తారో విని ఆ తర్వాత గురువుని అతడు చెప్పినటువంటి విషయాన్ని దూషించడానికి ప్రయత్నించేటువంటి హేతు అభాసాలను చూపించి, అంటే హేతు అభాసలు, అభాస అంటే లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా, ఉన్నటువంటి దాన్ని లేనటువంటి దానిగా, ఏదో కారణంతో, ఆ కారణంతో ఇది మీరు చెప్పినటువంటిది అబద్ధం అని నిరూపించడం, ఇలాంటి ప్రయత్నం చేసి వాదించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని దుష్టుడు అంటారు. శఠుడు దుష్టుడు ఇతడు. గురువు ఆచరించేటువంటి, అంటే గురువు చెప్పేటువంటిది, గురువు ఆచరించేటువంటి భక్తి అంతా కూడా యథార్థము అనేటువంటి జ్ఞానానికి, అంటే అటువంటి జ్ఞానంతో ఉండేటువంటి వాడిని విశ్వాసి అంటారు. అతనికి విశ్వాసం ఉంది అని అంటారు, అది విశ్వాసం. భక్తి లేనటువంటి వాడు విశ్వాసం లేనటువంటి వాడు, అంటే గురువు యందు భక్తి ఉన్నటువంటి వాడు విశ్వాసం ఉంటుంది ఖచ్చితంగా. ఆ భక్తి లేనటువంటి విశ్వాసం కూడా ఉండదు. అలాంటి వాడిని అనృతుడు అంటారు, లేదా అంతఃశుద్ధి లేనటువంటి వాడు, రుజుత్వం లేనటువంటి వాడు అంటారు. వీడిని కూడా అయతుడు అనొచ్చు, లేదా దుష్టుడు అని కూడా అనవచ్చు. ఈ విధంగా అర్హతని పరిశీలించి ఉపదేశిస్తేనే విద్య వీర్యవత్తరం అవుతుంది. అప్పుడు సంప్రదాయం కూడా అవిచ్ఛిన్నంగా ఉంటుంది. శాండిల్య భక్తి సూత్రాల్లో మనకి నారద భక్తి సూత్రాలు తెలుసు, అలాగే శాండిల్య భక్తి సూత్రాలు ఉన్నాయి. ఈ శాండిల్య భక్తి సూత్రాలు ఉన్నాయి అనేటువంటిది నారద భక్తి సూత్రాలు తెలిసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కారణం ఏంటంటే ఒక సూత్రాన్ని, శాండిల్య భక్తి సూత్రాన్ని నారద భక్తి సూత్రాల్లో ఉదాహరిస్తారు. సో ఈ శాండిల్య భక్తి సూత్రాల్లో ఈశ్వరుని యందలి శ్రేష్టమైనటువంటి అనురాగమే భక్తి అని చెప్పబడింది. సా పరానురక్తి ఇది భక్తి, ఇది శాండిల్యనో ఏదో వస్తుంది అక్కడ నారద భక్తి సూత్రంలో. అంటే శాండిల్య వారు ఈ విధంగా చెప్పారు అని నారదుల వారు చెప్తారు నారద భక్తి సూత్రాల్లో. సో అక్కడ మీకు అర్థమవుతుంది, ఓహో నారద భక్తి సూత్రాలే కాకుండా శాండిల్య భక్తి సూత్రాలని ఇంకొకటి ఉండేవి అని. నారద భక్తి సూత్రాల కంటే ముందే అది ఉండింది అని కూడా అర్థమవుతుంది అప్పుడు. సో ఈ పరానురక్తి ఇది భక్తి అనేటువంటిది మానసికమైనటువంటి వృత్తి విశేషము, భావనాపరమైనటువంటిది, అంటే ఉపాసనాపరమైనటువంటిది. అటువంటి ఉపాసకుడికి లలితా సహస్రనామాలు చెప్పవచ్చు.
భక్తి లేనటువంటి వాళ్ళకి ఎప్పటికీ చెప్పవద్దు. చాలామంది మనకి టైంపాస్ కాక నువ్వు కూడా లలిత సహస్రం నేర్చుకో ఎంత వెంటబడ్డా వాళ్ళు అంతే ఉంటారు. వాళ్ళ వెంటబడి మీ సమయం కూడా వృధా. ఈ నామ ఉపదేశములకు భక్తి కల వారందరూ కూడా అధికారులు కాజాలరు. భక్తి ఉన్నంత మాత్రాన మళ్ళీ అధికారి అని కూడా చెప్పలేరు. భక్తితో పాటు అంటే లలితా సహస్రనామం ఆరంభించడానికంటే ముందు గురుముఖత పంచదశి ఉపదేశం పొంది ఉండాలి. అది కూడా గురు ఉపదేశంతో. అటువంటి వాళ్ళే ఈ సహస్రనామానికి అధికారులు. అందువల్లనే శ్రీ మాతృభక్తి యుక్తాయ శ్రీ విద్యారాజవేదినే అని 2 విశేషణాలతోటి హయగ్రీవుల వారు చెప్పడం అయింది. అలాంటి వాళ్ళకే చెప్పు అని చెప్పటానికి. దీంతో 15వ మంత్రం యొక్క భాష్య వివరణ అయింది. సో తర్వాత శ్లోకంకి భాష్య సహితంగా వివరణ చెప్పుకుందాము. 16వ శ్లోకము. ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం యాని నామ సహస్రాణి సద్య సిద్ధిప్రదాని వై. ఉపాసకాయ చతుర్థి విభక్తి. ఉపాసకుడి కొరకు అంటే ఉపాసన చేసి ఉన్నటువంటి వాడికి, శుద్ధుడైనటువంటి వాడికి దేయం నామ సహస్రకం ఇవ్వబడాలి. యాని నామ సహస్రాన్ని సద్య సిద్ధిప్రదానివై. సద్య అమ్మవారి నామాల్లో సద్య ప్రసాదిని అంటే వెంటనే కరుణించేటువంటి తల్లి. దీని సమానార్థకం లలితా సహస్రనామాల్లో క్షిప్రప్రసాదిని. సో ఈ లలితా సహస్రనామాలు సద్య సిద్ధిప్రదాని అంటే వెంటనే శీఘ్రంగా ఫలం ఇచ్చేటువంటి లలితా సహస్రనామాలు. ఇది సంక్షిప్తార్థము. దీనికి భాష్యం, దాని వివరణ. నిత్య నైమితిక కర్మాచరణ పూర్వకం సర్వత్ర దేవీ అభేద భావనాఖ్యా మానసీ క్రియోపాస్తి తద్వానుపాసక తద్వా అనుపాసక శుద్ధ ఇది శాఠ్యాది దోషరహితాయ. ఇంతకుముందు చెప్పినటువంటి శఠుడు, దుష్టుడు, రుజుత్వం లేనటువంటి వాడు, వీళ్ళందరూ కూడా అర్హత లేనటువంటి వాళ్ళు అని చెప్పారు కదా. అలాంటి వాళ్ళు కానటువంటి వాడికి శాఠ్యాది దోషరహితాయ. అథై తదుపదేశో ఈదృశో నిర్బంధో అస్య రహస్యత్వాత్ తచ్చ ముఖ్యత్వాత్ తత్ చ దేవతా ప్రీతికరత్వేన ఆవశ్యకత్వాత్ ఇతి ప్రదర్శయితుం ఉత్తరో గ్రంథ సందర్భః నామారంభావధికః యా నీతి. యాని కోటి సంఖ్యాకాని తేషు యాని సద్య సిద్ధిప్రదాని దశ సంఖ్యాకాని అంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నప్పటికీ కూడా దశ సంఖ్యాకాని సిద్ధిప్రదాని సద్య సిద్ధిప్రదాని అంటే వెంటనే ఫలప్రదానం చేసేటువంటివి 10 సహస్రనామాలు ఉన్నాయట. అవేంటి? ఏతే దశస్తుత అంటే ఆ 10 స్థుతులు ఏంటి? ఆ 10 సహస్రనామాలు ఏంటి అంటే గంగా శ్యాల కావాల రాసభేతి సంగృహీతాని అంటే మొదటి అక్షరాలతోటి చెప్పబడింది. గంగా, గా గాయత్రి, శ్యామల, లలిత. గంగా శ్యాల కావాల రాసభేతి సంగృహీతాని అంటే సంక్షిప్తార్థంతో చెప్పేశారు, సంక్షిప్తంగా చెప్పేశారు. ఇది గంగా, గాయత్రి, శ్యామల, లలిత, కామేశ్వరి, వారాహి, మళ్ళీ లక్ష్మి, రాజరాజేశ్వరి, సరస్వతి, భవానీ ఇది సంగృహీతాని. సో ఈ 10 సహస్రనామాలు సద్యప్రసాదిని. ఇప్పుడు దీనికి భాష్యానికి వివరణ. నిత్య నైమిత్తిక కర్మల్ని చేస్తూ ఈ జగత్తంతా కూడా దేవీమయము, అమ్మవారి తోటి వ్యాపింపబడింది అనేటువంటి భావనతో ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధా మా గృధ కస్య స్విద్ధనం. ఈ జగత్తంతా కూడా ఈశ్వరునిచే ఆచ్ఛాదింపబడినట్లుగా భావించాలి. రెండవ వస్తువు లేదు, అద్వయమైనటువంటి ఈశ్వరుడే అంతటా. అదేవిధంగా దేవి అభేదాన్ని మనస్సులో భావించటం, అంతా దేవీమయం అని భావించటం ఏదైతే ఉందో దాన్ని ఉపాసనము అంటారు. అట్టి ఉపాసన చేసేటువంటి వాడిని
ఉపాసకుడు లేదా ఉపాసకురాలు అంటారు. శుద్ధుడు అంటే ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకునేటువంటి షఠ ఆది లోపములు లేదా దుర్గుణములు లేనిటువంటి వాడు. శఠుడు, దుష్టుడు, భక్తి లేనిటువంటి వాడు, విశ్వాసం లేనిటువంటి వాడు, అనృతుడు లేదా రుజుత్వం లేనిటువంటి వాడు అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ దోషాలు లేనటువంటి వాడు. ఇన్ని నిర్బంధాలు ఎందుకు చెప్పారు? ఇటువంటి దోషాలు ఏవీ లేనటువంటి ఉపాసకుడికి శీఘ్ర సిద్ధికరము అని చెప్పడం కోసమే నామ ప్రారంభం వరకు కూడా ఈ వివరణ ఇస్తూ ఉన్నారు. సో కోట్లాది దేవీ సహస్రనామాలు ఉన్నాయి. మనకి 10 కూడా తెలీదు. కోట్లాది సహస్రనామాలు ఉన్నాయి అమ్మవారికి, దేవీ సహస్రనామాలు. వాటిలో శీఘ్ర వరసిద్ధి కలిగించేటువంటివి 10 మాత్రమే. ఆ 10 చెప్పుకున్నాం ఆల్రెడీ. గంగా, గాయత్రి, శ్యామల, లలిత, కామేశ్వరి, వారాహి, లక్ష్మీ, రాజరాజేశ్వరి, సరస్వతి, భవానీ. దీన్నే సంక్షిప్తంగా సంగ్రహంగా గంగా శాలకా బాల రాసభేతి, రాసభ ఇతి, భా అంటే భవాని, ఇతి సంగ్రహీత అని. సో దాంతో 16వ శ్లోకం యొక్క భాష్యము తద్వివరణము అపి సమాప్తం అభూత్. 17వది రేపు చెప్పుకుందాం. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.